ప్రోటీన్ పౌడర్ వాడితే నెల రోజుల్లో ఇలా ఉన్నా నువ్వు ఇలా అయిపోతావు. ప్రోటీన్ పౌడర్ వేస్ట్ అనుకుంటున్నారా? గైస్ వెల్కమ్ బ్యాక్. అందరికీ తెలిసిన విషయమే, వే ప్రోటీన్ అంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోద్ది అనమాట. సో యాక్చువల్లీ మనం వర్కౌట్ చేసేటప్పుడు మన మజిల్స్ అనేది టేర్ అవుతాయి అనమాట. సో ఆ మజిల్ రికవరీకి మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ అనమాట. సో ఈ ప్రోటీన్ని మనం చాలా సోర్సెస్ నుంచి అయితే మనం తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఫుడ్. తర్వాత ఫుడ్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేయలేని ప్రోటీన్ని మనం ఎక్స్టర్నల్గా తీసుకునేదే ప్రోటీన్ సప్లిమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఒక ప్రోటీన్ పౌడర్ని అయితే కొనుక్కున్నావు అనమాట. సో దాని కాస్ట్ వచ్చేసి 3గా అనుకుందాం. సో దాంట్లో 1 స్కూప్ వచ్చేసి 25 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉందని అనుకుందాం. సో దాని కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుందంటే 75 రూపీస్ అయితే పడుతుంది. సో నువ్వు 75 రూపీస్ పెట్టి 25 గ్రామ్ ప్రోటీన్ అయితే తీసుకున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ తీసుకుందాం. ఒక ఎగ్లో నియర్లీ 6 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక ఎగ్ వచ్చేసి 6 రూపీస్ అనుకుందాం. 6 ఎగ్స్ తీసుకుంటే 6 36 రూపీస్కి అయితే నీకు 36 గ్రామ్స్ అయితే ప్రోటీన్ వస్తుంది. సో ఈ క్లాస్ వరకు చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్గా మనం ఫుడ్ ప్రయారిటీ అయితే ఇద్దాం. ఇక్కడ బడ్జెట్ ఉంది, మనం పెట్టుకోగలం, మన ప్రోటీన్ సప్లిమెంట్స్ మీద అయితే డబ్బులు పెట్టుకోవడం బెస్ట్. అకౌంట్ ఫాలో చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ